సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. బోడే రామచంద్రయ్య గారు బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల కోసం ఈరోజు దీక్ష పెట్టారు ఆమరణ, ఈరోజు 3వ రోజు వచ్చింది. ఏవైతే డిమాండ్స్ నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే ప్రభుత్వానికి 40 రోజుల ముందే మనం అల్టిమేటివ్ ఇచ్చాం కాబట్టి. మరి ఆయన ఆరోగ్యం క్షీణించే దశకు వచ్చింది, చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోయారు. అది ప్రభుత్వంలో కూడా ఏ చిన్నది వచ్చినా కానీ పెద్ద పెద్ద మీడియాలో పేపర్లు వేసేటువంటి వీళ్ళు ఫోర్త్ ఎస్టేట్గా ఈ దేశంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి ఏ ఒక్క పేపర్లో కూడా చిన్న కాలంలో కూడా రాకుండా ఏదో కుక్కతో కొంకరంటే అది రాయటం ఇంకోటి రాయటం ఏ కాలం చేస్తున్నారు. కానీ బీసీ సోదరులు, దళిత సోదరులు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు 3వ రోజు ఆయన ఆరోగ్యంపై చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. అందరం కూడా రాష్ట్రం నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేసి ట్వీట్ చేశారు. అట్లాగే గతం విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ట్విట్టర్లో అనేక మంది పెద్దలు వస్తున్నారు. కానీ మేము చెప్తుంది ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు. మేము అడిగిన డిమాండ్లు మీరు చెప్పినవే, మీ మేనిఫెస్టోలో పెట్టినవే. దానికోసం కూర్చుంటే మనిషి ప్రాణాలు పోతున్నా సరే మీరు పట్టుకుంచుకోరా? కోతవేడు దూరంలో డీజీపీ ఆఫీస్ పెట్టుకొని ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా ఖబర్దార్ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు, ఈ మూల్యం చెప్పి చెల్లించుకుంటారు మీరు. ఈ ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా బీసీల ప్రాణం అంటే లెక్కలేదా మీకు అని చెప్తున్నాం. 2-3 గంటల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరగడానికి బీసీ సోదరులు ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి బయలుదేరారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, మీరు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తామని చెప్పి చర్చ రాకపోతే మేము 12 గంటలా చూస్తున్నాం, గంటలతో సహా చెప్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఖచ్చితంగా మూకుమ్మడిగా దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ఎస్సీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున హైవేని నిర్బంధిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారత చైతన్య పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ ధర్మ దీక్ష అనే ఒక శుభ సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఈ రోజుకు మూడో రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది. మరి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, బీసీలకి మేము అది చేసాం ఇది చేసామని చెప్పి కళ్ళకప్పులు మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ బీసీ నాయకుడు మీకు కనపడలేదా? ఈ దీక్ష మీకు కనపడలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న మీరు 2029 ఎలక్షన్లో బీసీ ఓట్లు మీకు వేస్తారా అని అడుగుతున్నాం మేము. మరి బీసీ మంత్రులు ఎక్కడికి పోయారు? అచ్చెన్నాయుడు, నువ్వు ఒక బీసీవి, ఈ బీసీ బాధ నీకు తెలీదా? అంటే ఏసీ రూమ్లో కూర్చొని ఈరోజు కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడతా ఉంటే ఒక నాయకుడు వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీకు నిద్ర పడతలా. కనీసం ఒక కానిస్టేబుల్ లేదు, పక్కనే డిఎస్పీ ఆఫీస్ ఉంది, ఎవరైనా కానిస్టేబుల్ వచ్చారా? ఆయన చచ్చిపోతే రాష్ట్రం వల్లకాడ అవుతుంది. నేను చెప్తున్నాను, ఒక యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా 26 జిల్లాల్లో యాదవ్ సంఘాలు కూడా రాబోతా ఉన్నాయి. మీరు అడ్డుకొని దమ్ము దండి మీరు అడ్డుకొని సవాల్ చేస్తున్నాను మీకు. నేను ఈ రోజు నుంచి నాకు షుగరు, బీపీ, అల్సర్ అన్నీ ఉన్నాయి. ఈ నిమిషం నుంచి నేను కూడా ఆమె నిరాదీసి కూర్చోంటాను రామచంద్ర కాళ్ళ దగ్గర. ఒక బీసీ నాయకుడు వస్తే మీకు తడిసిపోతూ ఉంది ప్రభుత్వానికి. ఇంత దరిద్రంగా ప్రభుత్వాలు దేనికండి నాకు అర్థం కాదు. బీసీలని అంత చులకనండి. ఇవాళ మా ఓట్లతో మీరు గద్దెనెక్కారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్. అంటే మీరు మాటలు తప్ప చేతలు లేవా? ఒక్కసారి రామచంద్ర యాదవ్ గారిని చూడండి. కనీసం ప్రభుత్వం డాక్టర్ పంపించారా? బాధ్యత లేదా మీకు? ఒక బీసీలకు అండగా ఉన్న వ్యక్తిని ఈ రకంగా మీరు కుమిలి ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా స్పందించి ఆయన పెట్టిన 4-5 ఉన్నాయి, అవన్నీ నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీ ఉద్యమ నేత బీసీల కోసమే గత ప్రభుత్వం బీసీలకి కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని ఇప్పటి వరకు కూడా 22 నెలల్లో జరుగుతున్నా కూడా అమలు చేయకపోగా మరి దాటి మీద మొదటి నుంచి కూడా ఆ బీసీ సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నా కూడా నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో బోడే రామచంద్రయ్య గారు బీసీలందరి తరపున ఆయన మరి గవర్నమెంట్కి పోయిన నెల 22వ తారీఖున మరి ఆల్టిమేటం జారీ చేసి మరి బీసీలకు ఏవైతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకటించినటువంటి కార్యక్రమాలే. ఏంది బీసీలకి రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. అట్లాగే చట్టసభల్లో స్థానిక సంస్థల్లో మరి ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు.
తర్వాత కులగణన జనగణన చేస్తా అన్నారు. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసినాయి, కార్పొరేషన్లు నిధులు కానివ్వండి ఇవన్నీ. ఒక్కటి మాత్రం ఈయన ఏం చెప్పాడంటే కొన్ని లక్షల వేల ఎకరాలు అందరికి దారాదత్తం చేసినప్పుడు కుల వృత్తుల్ని నమ్ముకొని బతికేటటువంటి ఈ బీసీ వర్గాలకు కూడా 1000 ఎకరాలు కేటాయించాలి, దానికి అయ్యే ఖర్చు నేను భరాయిస్తాను ముందుకొచ్చాడు. అవన్నీ కూడా చెయ్యదగినవే, అవన్నీ కూడా న్యాయబద్ధమైనవే. అటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించకపోగా ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో వహించడం అనేది అది బీసీ జాతి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా గమనించాలా. ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రజా సమస్యల మీద అనేది. బోడే రామచంద్ర గారు ఆయన 2-3 రోజుల నుంచి ఇప్పుడు 48 గంటలు గడిచింది, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది, మాట్లాడలేని పరిస్థితులు అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆయన మేము ఎంత చెప్పినా కూడా బీసీ సంఘాలు కుల సంఘాలు ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో కూడా నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీలు యాదవ సంఘాలు అయితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం సహకరిస్తామని పిలుపునిచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు. కనీసం ఆయన ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవడానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ని పంపించట్లేదు. ఇక్కడ మరి ఎటువంటి ఏమైనా వైలెన్స్ ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. అంటే బీసీలు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి ఉన్నది మనం దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, జరగబోయే పరిణామాలకి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచాల్సిన అవసరం ఉంది. ఆయన ఆరోగ్యం అయితే క్షీణించింది, ఆయన పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే వెంటనే మీరు స్పందించి చర్చలకి సానుకూలమైన చర్చలకి మీరే వచ్చి మాట్లాడి మా డిమాండ్స్ని అంగీకరించి మరి పూర్తిగా వెంటనే ఈ ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీన్ని ఏంటంటే కొంతమంది కావాలని విషప్రచారం చేస్తారు. ఆయన పూర్తిగా నిన్న కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు కాబట్టి ఇది ఆలోచించి మరి ఈ ప్రభుత్వం మాత్రం బీసీల పక్షపాత అయితే మాత్రం వెంటనే వచ్చి మరి ఇక్కడ ఈ శిబిరానికి వచ్చి మీరు మీ యొక్క దృక్పథాన్ని తెలియజేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మేము పిఎస్సీలో కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నాం. ఈ గవర్నమెంట్కి మేము ఏంటంటే మా నాయకుడు ఒకటే, వైలెన్స్కి వ్యతిరేకం, సానుకూలంగా వెళ్ళాలి. నేను అవసరమైతే ఈ జాతి కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తాను. కానీ ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అందరికీ తెలుసు ఆయన ఏంటో, ఆయన నిబద్ధత ఏంటో తెలుసు. కాబట్టి ఆయన కొన్నిటికి స్టిక్ అయి ఉన్నాడు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ప్రజా సంఘాల తరఫున బీసీ అందరూ కూడా ఆయన సుభిక్షంగా ఉంటే అందరూ కూడా మేలు జరుగుతుందని ఆలోచిస్తూ ఇక రానున్న రోజులు అవసరమైతే రాష్ట్ర బంధుకు కూడా పిలిపిపోతున్నాం. ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలో రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వచ్చి నాయకులు పాల్గొబోతున్నారు. మనం చూస్తే మరి పూలే గారి మునిమనవరాలు, అంబేద్కర్ గారి మన మండల గారి వాళ్ళ మనవడు వీళ్ళు కూడా అంతే ఏంటి వాళ్ళు రావటం అంటే ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. రామచంద్ర యాదవ్ గారు ఆయన జాతీయ బీసీ నాయకుడు, అట్లాగే బీసీవై పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఇది పూర్తిగా ఇప్పటికీ కూడా మేము సానుకూలంగానే స్పందిస్తున్నాం. ఎవరిని వైలెన్స్కి వెళ్తున్నాం, రాజకీయ పార్టీలు అంటే ఈ సమాజానికి ఇబ్బంది పెట్టే విధంగా వైలెన్స్ చేస్తారు, మేము వాటికి వ్యతిరేకం. ఈ ప్రభుత్వం మాత్రం వెంటనే మా సోదరుడు చెప్పినట్టు, ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఇంకా ముదిరి పరిస్థితి సాయంత్రానికల్లా ఈ ఉద్యమం తీవ్ర రూపం దారిపోతుంది. ఈలోపు మీరు కనుక స్పందించి మరి సానుకూలమైనటువంటి మీ ధోరణి రాకపోతే మాత్రం రాబోయే పరిణామాలకు మాత్రం ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు మరియు దేశ ప్రజలకందరికీ కూడా నమస్కారం. ఈరోజు బీసీవై పార్టీ తలపట్టినటువంటి బీసీ ధర్మదీక్ష నుండి మాట్లాడుతూ ఉన్నాం. నేను బీసీవై పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిని మరియు వృత్తిరీత్యా నేను వైద్యుడిని. ఇక్కడ గత 48 గంటల నుంచి కూడాను అన్నగారు ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. ఆయనని ఒక వైద్యుడిగా పర్యవేక్షిస్తూ ఆయనకి ఎన్నో సూచనలు చేస్తూ వచ్చాము. కానీ ఆయన ఎటువంటి రక్త నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కానివ్వండి, వైద్యం చేసుకోవడానికి కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి కూడా ఆయన సహకరించడం లేదు. కానీ ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ముఖ్యమో ఇలాంటి గొప్ప నాయకుడు మాకు అంతే ముఖ్యం. కాబట్టి ఆయన ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి
బాధ్యత ఆయన అభిమానిగా, ఆయన అనుచరుడిగా, ఒక వైద్యుడిగా నా పైన ఉంది. కాబట్టి నిన్న నుంచి కండిషన్ చాలా దిగజారుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు అన్నగారికి హెచ్చరిస్తూనే వస్తున్నాం. కానీ ఆయన చాలా మొండి తీరుతో ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను నా శరీరాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నన్ను సర్ది చెప్తూ వచ్చారు. కానీ నిన్న రాత్రి కూడా నేను చెప్పడం జరిగింది, అన్న మీకు మొత్తం ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ మరియు మెటబాలిక్స్ అన్నీ కూడా దిగజారుతున్నాయి, కనీసం నన్ను తెలుసుకొనివ్వండి, వైద్య నిర్ధారణ పరీక్షలకైనా నాకు సహకరించండి అని కోరాను. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కూడా సహకరించలేదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వము ఈయన యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించేటువంటి శ్రద్ధ లేదు, మరియు ఈయన జీవితం మీద ఎటువంటి ఇతన్ని కాపాడుకోవాలనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని అనిపిస్తూ ఉంది. నాకు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గత 48 గంటల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నారే తప్ప గవర్నమెంట్ నుంచి ఒక వైద్యుడిని పంపించడం కానీ, లేదా రాత్రి ఇక్కడ ఎటువంటి రక్షణ లేకుండా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ ఇవ్వడం కానివ్వండి, రక్షణ ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయడం లేదు. కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఇటువైపు తొంగి కూడా చూడడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తెల్లారుజామున 6 గంటలకు ఆయన సడన్గా అన్కాన్షియస్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి నేను ఆయనకి సెలైన్ పెట్టడం జరిగింది. తర్వాత ఆయనకి హెచ్చరిస్తూ ఉన్నాము. ఆయన మరి పరిస్థితి కూడా విషమిస్తూ ఉంది. ఈ విధంగా ఉంటే కనుక కిడ్నీలు పాడవుతాయి, గుండె కూడా హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి షుగర్ కూడా ఉందని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆయన పరిస్థితి ఇంకా విషమించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయనకి HbA1c ఎంత ఉంది, ఆయనకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ పరీక్షలన్నీ కూడా చూసుకోవాలి, రక్త నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి, ఆయన మెరుగైనటువంటి వైద్యం పొందాలి. లేనిచో ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.